ఇది మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. గద్వాల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన ఇది ఫోటో. అక్కడ కేటీఆర్ పోతున్నాడని ఆ ఫోటోకు మాస్క్ వేసుకున్నాడు. ఎందుకు మాస్క్ వేసుకున్నాడు? కేటీఆర్ వస్తే ఆయనకేం భయము అంటే ఈయన టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యిండు కాబట్టి ఇప్పుడు అనర్హత వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉన్నది. ఈ అనర్హత వేటు పడితే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదా దేవుడికి తెలుసు. అనవసరంగా అయితే ఉన్న పదవి పోతుంది. ఎందుకు ఈ లొల్లి? కాబట్టి మేము ఎందుకు పోయినాం కాంగ్రెస్ దగ్గరికి పోయినాము అంటే మేము అభివృద్ధి కోసం పోయాము. మరి కండువ కప్పుకున్నావు కదా అంటే ఆ కండువ కాంగ్రెస్ కండువ కాదు, జాతీయ జెండా, జాతీయ కండువ అని ఇట్లా నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడతారు. అంతటితోటి ఆగకుండా ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర అక్కడ ప్రధాన రహదారిలో ఆయన కాంగ్రెస్ ఒకవైపు ఎవరు రేవంత్ రెడ్డి, ఒకవైపు రాహుల్ గాంధీ, మధ్యలో ఆయన ఫోటో. సో ఇది ఇప్పుడు కేటీఆర్ మొన్న ఆడికి పోయిండు, గద్వాలకు పోయినప్పుడు కేటీఆర్ చూసి మళ్ళీ ఇవన్నీ వీడియోలు తీసుకుపోయి ఆ స్పీకర్కి ఇస్తాడు. ఈ లొల్లి ఎందుకని ఇట్లా మాస్కులు వేసుకోవడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ నేతలు ఈరోజు మాస్కులు వేసుకొని ప్రజాప్రతినిధులు ఒకవైపు జనాలకు విలువలకు పట్టం కట్టాలి, ఆదర్శంగా ఉండాలి, ఎవరైనా చూస్తే అరే మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు అయ్యా అంటే మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు, విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఇక ఇది అభివృద్ధి కోసమే అన్నారు. అభివృద్ధి ఎవరిది? నియోజకవర్గం అభివృద్ధా, ఎమ్మెల్యే అభివృద్ధా? ఇప్పుడు జనాలలో ఉన్న ప్రధాన ప్రశ్న ఏంటంటే అసలు రాజకీయ నాయకులు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారా లేదా ఆ నియోజకవర్గంలో వాళ్ళు బలంగా ఉండడం కోసం పనిచేస్తున్నారు? ఇదే ప్రధాన చర్చ జరుగుతుంది. ఈ రకంగా ఈరోజు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కేటీఆర్ వస్తున్నాడని తెలిసి తన ఫ్లెక్సీ కనబడకుండా కొత్త బట్టలు తొడిగిన గద్వాల ఎమ్మెల్యే. కేటీఆర్ గద్వాల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు తన ఫ్లెక్సీలు కనబడకుండా కప్పేసుకుంటున్న గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇది పరిస్థితి. ఈ రకంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ మిగిలిన పార్టీల నాయకులు కానీ మాస్కులు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో నెలకొనడం చాలా దురదృష్టకరం.